బంగ్లాదేశ్ టు ఇండియా ఇల్లీగల్ ఆర్గాన్ ట్రాఫికింగ్. బంగ్లాదేశ్లోని ఓ విలేజ్లో చాలామందికి ఒకే కిడ్నీ ఉంటుంది. ఆ విలేజ్లో 30 ఇయర్స్ పైన ఉన్న వారికి మ్యాక్సిమం ఒకే కిడ్నీ ఉంది. అది కూడా ప్రతిరోజు చాలా నొప్పితో బాధపడుతూ బరువులు ఎత్తలేని స్థితిలో పనిచేస్తూ ఉంటారు. ఈ ఎంటైర్ విలేజ్ మొత్తం ఆర్గాన్ ట్రాఫికింగ్ మాఫియాకు బలైపోయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈరోజు మనం ఇల్లీగల్ ఆర్గానిక్ ట్రాఫికింగ్కు బలైన ఓ విలేజ్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ను మీ ముందుకు అందిస్తూనే ఉంటాను. ఇక వీడియోలోకి వెళ్తే, బంగ్లాదేశ్లో కలై డిస్ట్రిక్ట్లోని బైగుని అనే ఒక విలేజ్ ఉంది. ఈ విలేజ్ మన ఇండియాలోని వెస్ట్ బెంగాల్కు చాలా దగ్గరలో ఉంది. అక్కడ చాలామంది ఒకే కిడ్నీతో ఉంటున్నారు. కడుపులో కుట్లతో, ఆపరేషన్ చేసిన చారలతో ఉంటున్నారు. విలేజ్లో 6,000 మందికి పైగా ఉంటే వారిలో 35% పీపుల్కు సింగిల్ కిడ్నీ మాత్రమే ఉంది. మరొక దాన్ని వాళ్ళు అమ్మేసుకున్నారు. ఒకేసారి ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతో వాళ్ళంతా ఈ పనికి ఒప్పుకున్నారు. కానీ వారికి డబ్బులు రాకపోగా వారి కిడ్నీ అమ్ముకోవడం వల్ల మందులు, ఆసుపత్రి ఖర్చులతో పాటు ఎక్కువ బరువులు మోయలేని స్థితికి చేరుకుంటున్నారు. దీంతో తమ జీవితాలు బాగుపడతాయని అనుకుంటే ఇంకా అధ్వాన్న స్థితికి చేరుకున్నాయన్న విషయం వారికి అర్థమైంది. ఈ విలేజ్తో పాటు దాని చుట్టుపక్కల విలేజెస్ను కూడా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మాఫియా బాగా అటాక్ చేసింది. చాలా మంది మాఫియాగా ఏర్పడి ఇక్కడి పీపుల్ను ఒప్పిస్తూ ఉన్నారు. కోర్స్ బంగ్లాదేశ్లో చాలా పేదరికం ఉంది. అందులోనూ ఈ కలై డిస్ట్రిక్ట్ ఇంకా వెనుకబడిన జిల్లాగా పేరొందింది. దీంతో అక్కడి వారికి సరైన తిండి కూడా లేదు. పిల్లలను పోషించడానికి వారి దగ్గర డబ్బులు లేవు. అలాంటి స్థితిలో రోజువారీ కూలి పని చేసిన వారికి ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు. అందుకే వీరు ఆర్గాన్ మాఫియాకు ఈజీగా టార్గెట్ అయిపోయారు. లక్షల్లో డబ్బులను ఇస్తామని ఆశ చూపారు. ఒక్కో కిడ్నీకి 3 లక్షల బంగ్లాదేశ్ టాకాలను ఇచ్చారు. వీళ్ళు ఉన్న పేదరికంలో 3 లక్షల టాకాలంటే చిన్న విషయం కాదు. అందుకే వారు ఒప్పుకుంటున్నారు. తమ జీవితాలు బాగుపడతాయని, వారి పిల్లలను చదివించుకోవచ్చని అనుకుంటూ ఉన్నారు. అందుకే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు ఒప్పుకుంటున్నారు. ఇక అక్కడి నుంచి ప్రాసెస్ మొదలవుతుంది. ఈ ట్రాన్స్ప్లాంట్లు ఎక్కువగా ఇండియాలోని వెస్ట్ బెంగాల్లో జరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్కు సరిహద్దు రాష్ట్రం కావడంతో మాఫియాకు మరింత ఈజీగా మారుతుంది. వీరిని ముందుగా ఒప్పించి ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. వీరికి మెడికల్ వీసాలు ఇప్పించడం, పేపర్స్ రెడీ చేయడం, ఫ్లైట్ బుక్ చేయడం వంటివన్నీ ఈ మాఫియానే చూసుకుంటుంది. ఇండియాలో ఇలా ఆర్గాన్స్ను డబ్బులకు అమ్ముకోవడం చాలా నేరం. ది ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ యాక్ట్ ఆఫ్ 1994 ప్రకారం మన దేశంలో ఎవరికైనా ఆర్గాన్స్ డొనేట్ చేయాలంటే వారి దగ్గరి బంధువులు మాత్రమే డొనేట్ చేయాలి. అన్నదమ్ములు కానీ, కుటుంబ సభ్యులు కానీ, కొంచెం దూర బంధువులు కానీ చేయడానికి వీలు ఉంటుంది. లేకపోతే అది చట్టరీత్యా నేరం. ఎవడో ముక్కు మొహం తెలియని వాళ్ళు మనకు కిడ్నీ ఎందుకు డొనేట్ చేస్తారు? వారికి డబ్బులు ఇస్తేనే డొనేట్ చేస్తారు. అందుకే మన గవర్నమెంట్ ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. కేవలం దగ్గరి బంధువులు అయితేనే ఇలా డొనేట్ చేయవచ్చు. కొన్ని రేర్ కేసెస్లో కూడా ఇలా ఆర్గన్స్ డొనేట్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర సపరేట్ పర్మిషన్ తీసుకోవాలి. ఫర్ సపోజ్ ఎవరైనా చనిపోయినప్పుడు ఆర్గన్స్ డొనేట్ చేస్తే వాటిని ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇలా స్ట్రిక్ట్ లాస్ ఉన్న ఈ ఆర్గన్స్ మాఫియా వాటిని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. డొనేటర్కు, రిసీవర్కు దగ్గరి బంధుత్వం ఉన్నట్లు నోటరీ రాయించుకోవడం, వారి డిఎన్ఏ ఒకేలా ఉన్నట్లు సర్టిఫికేట్లు క్రియేట్ చేయడం వంటివి చాలానే చేస్తూ ఉన్నారు. దీనివల్ల మన లాస్ అన్నిటినీ బ్రేక్ చేసి ఈ ఆర్గన్ ట్రాఫికింగ్కు పాల్పడుతూ ఉన్నారు. అయితే ఇందుకోసం డొనేట్ చేసిన వారికి డబ్బులు కరెక్ట్గా అయినా ఇవ్వాలి కదా. కానీ అలా ఇవ్వడం లేదు. వీరు నార్మల్గా 3 లక్షల టాకాలను ఇస్తామని ఆఫర్ చేస్తారు. అందుకు ఒప్పుకోకుంటే మరో 1,00,000 ఎక్కువ ఇస్తామని చెప్పి ఒప్పిస్తారు. కొంతమందికి 5 లక్షలు, మరికొంతమందికి 7 లక్షలు ఇస్తామని ఆఫర్ చేశారు. కానీ చాలామందికి చెప్పినంత డబ్బులు ఇవ్వలేదు. ఎన్నో మాటలు చెప్పి చేతికి 3-4 లక్షలు మాత్రమే ముట్టజెప్పారు. దీంతో బాధితులు తాము కన్న కలలన్నిటినీ సాధించుకోలేకపోతున్నారు. కొంతమంది పిల్లల చదువు కోసం కిడ్నీ డొనేట్ చేయగా వారికి ఆ డబ్బులు రాలేదు. మరికొంతమందికి ఇల్లు కట్టుకోవాలని అనుకోగా అది కుదరలేదు. కేవలం డబ్బు రాకపోవడమే కాదు, కిడ్నీ డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. వారంతా కడుపులో నొప్పితో బాధపడుతూ ఉన్నారు. రోజువారీ కూలీలు అన్నప్పుడు ఫ్యాక్టరీల్లోనూ మరెక్కడో పని చేయాలి. అలాంటప్పుడు బరువులను మోయాల్సి ఉంటుంది. కానీ వారికి అది కుదరడం లేదు. దీనివల్ల వారు రోజువారీ కూలీలుగా సంపాదించుకోలేకపోతున్నారు. దీనికి తోడు కడుపులో నొప్పిని తగ్గించుకునేందుకు టాబ్లెట్స్, మందులను వాడాల్సి వస్తుంది. దీనికి అదనంగా మరింత ఖర్చు అవుతుంది. దీంతో తమ బతుకులు బాగుపడతాయని అనుకుంటే మరింతగా దిగజారాయన్న విషయం వారికి అర్థమవుతోంది. ఇలా ఒకరిద్దరు కాదు, ఒక్క బైగుని విలేజ్లోనే 35% పీపుల్ ఇలా బాధపడుతూ ఉంటే దాని చుట్టుపక్కల విలేజెస్లో ఇంకెంతమంది ఉంటారో ఆలోచించుకోండి. ఈ గ్రామం బంగ్లాదేశ్లో ఉంది. అక్కడ చట్టాలు అంతగా పనిచేయవు. గవర్నమెంట్స్ కూడా
దీన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తాయి. ఇటు ఇండియాలో అయినా ఇలా ఇల్లీగల్ ఆర్గన్ డొనేట్స్ను పట్టుకోవడానికి గవర్నమెంట్స్ పనిచేయాలి. ఇప్పటికే 2025 జూలై మంత్లో అయినా ఈ ఆర్గన్ ట్రాఫికింగ్ను అడ్డుకోవడానికి జాయింట్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశాయి. 2 దేశాల పోలీసులు కలిసి ఈ ట్రాఫికింగ్పై యాక్షన్ తీసుకొని ఉన్నారు. దీని మూలాలను గుర్తించి అందరినీ బొక్కలో వేయనున్నారు. సో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఇది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఈ మాఫియాకు బంగ్లాదేశ్లోనే కాదు మన ఇండియాలోనూ బాధితులయ్యే అవకాశం ఉంది. చాలామంది ఇండియన్స్ను కూడా ఇలా ఊబిలో దించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టాపిక్స్ను మీ ముందుకు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా ఇలాంటివి చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. మరి ఇంకెందుకు లేట్, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.